నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. ఇది బీజేపీ ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, వైసీపీ నుంచి వచ్చిన అన్అఫీషియల్ స్టేట్మెంట్. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా క్లియర్ కట్గా మాట్లాడుకోవాలంటే 2029 ఎన్నికల్లో తెలంగాణ టార్గెట్గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్కెచ్ వేస్తున్నారా? ఒకవేళ గనక అదే నిజమైతే ఎప్పుడు, ఎలా, ఎక్కడ అనేటువంటిది కొన్ని ప్రశ్నలు. వీటితో పాటు అసలు ఇప్పుడున్నటువంటి గడ్డు పరిస్థితుల్లో తెలంగాణలో కాలు పెట్టడం, గెలవటం సాధ్యమయ్యే పనేనా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నలు. అసలు వైసీపీ ఫ్యూచర్ ఏంటి? అటు ఏపీలో రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి వస్తుందా, తెలంగాణలో తన సత్తా చూపిస్తుందా అనేటువంటి అంశాలతో పాటు మిగతా మరెన్నో రాజకీయ పరిణామాలపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్టేట్ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సార్. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడటానికి. ఈ మధ్యకాలంలో మీరు స్ట్రెంగ్త్ అనుకున్నారు, నా ఆస్పెక్ట్లో అది ట్రోలింగ్కి మీకు మీరే ఇచ్చినటువంటి మెటీరియల్, దాంతోనే స్టార్ట్ చేద్దాం. నిజంగా ఓపెన్గా మాట్లాడుకుంటే అసలు తమిళనాడులో టీవీకే విజయ్ గెలుపుకి ఏపీలో 11 సీట్లతో సరిపుచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ పార్టీకి ఎలా సంబంధం? అసలు ఎక్కడ కుదిరింది? నాకు అర్థం కాలేదు. అది ఎవరు చెప్పారు సంబంధం అని? ఎందుకు వైసీపీ సోషల్ మీడియా మొత్తం అంతా ఇదే మాట్లాడుతోంది? మీరు వైసీపీ సోషల్ మీడియా కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి ఆ కూటమి పార్టీలను వదిలేద్దాం. కూటమి పార్టీలను వదిలేసి మిగిలిన వాళ్ళతో మనం మాట్లాడుకుంటే సరే. కూటమి పార్టీలో కూడా జనసేన కూడా తర్వాత మాట్లాడింది కొంతమంది సోషల్ మీడియాలో. ఓకే, ఏం మాట్లాడారు? ఇక్కడ సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు, అక్కడ సినిమా హీరోగా రాజకీయాల్లోకి విజయ్ వచ్చాడు. సో వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన సింగిల్గా పోటీ చేసి ఏదైతే 2 సంవత్సరాల్లోనే, పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు. ఆయన నేను సింహంగా సింగిల్గానే వస్తా అని చెప్పి అనౌన్స్ చేశాడు. అలా అనౌన్స్ చేసిన వ్యక్తి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన సింగిల్గానే పోటీ చేసి 151 సీట్లు సాధించాడు అనే దాని మీద కంపారిజన్ వస్తుంది కామన్గా. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఒక్కటే దాని గురించి మాట్లాడాల. మీరు ఎంటైర్ తెలుగు మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న కొన్ని ఛానల్స్ కావచ్చు, లేదంటే ఎంటైర్ సోషల్ మీడియాలో ఉండే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, పవన్ అండ్ విజయ్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ ముగ్గురిని లింక్ చేస్తా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక వారం 10 రోజులు దాని మీద నడిచింది. సో దాన్నప్పుడు ఆబ్వియస్లీ ఎలా ఉంటుంది, అరే మన జగన్మోహన్ రెడ్డి గారు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా అవతల కూడా అతను సింగిల్గా కంటెస్ట్ చేసి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాడు కదా అన్నప్పుడు ఇద్దరిని కంపేర్ చేస్తూ చూపిస్తారు. రెండోది, ఒక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో విజయ్కి ఒక అభిమాని జగన్ గారిది, విజయ్ గారిది ఉన్నటువంటి ఒక ఫోటో ఇస్తే ఆయన దాన్ని పట్టుకొని చేశాడు, అంటే దాన్ని పట్టుకొని చూపించాడు అందరికీ. చూపించినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. అంత తప్ప మాకు టీవీకే పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? అసలు మా పార్టీ తెలంగాణలో ఏం లేదు, సరే తమిళనాడులో ఆడ లేదు కదా. సో కాకపోతే కంపారిజన్ వచ్చినప్పుడు ఇదిగోండి సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేశాడు, ఇదిగోండి సింగిల్గా విజయ్ పోటీ చేశాడు, జీవితంలో సింగిల్గా ఇతను పోటీ చేయలేడు పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ముగ్గురు కంపారిజన్ వస్తుంది. దాన్ని మేము స్ట్రెంగ్తో వీక్ అసలు సంబంధం ఏముంటుంది? ఒక 4-5 రోజులు చర్చనీయాంశంగా ఉంటుంది అంతే. అంతమించి దానికి మాకు బలమో బలహీనతో, లేకపోతే మీరు ఎందుకు ఎత్తుకున్నారు, మేము ఎక్కడన్నా అఫీషియల్గా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్లో కానీ, ఫేస్బుక్ హ్యాండిల్స్ నుంచి కానీ, అఫీషియల్ పేజ్ నుంచి ఎక్కడైనా ఏమన్నా విజయ్ గారికి జగన్ గారిని కంపేర్ చేస్తే ఎడన్నా వచ్చిందా మీరు చూపించండి. నేను ఒప్పుకుంటా, మీ అఫీషియల్ హ్యాండిల్స్లోంచి రాలేదు, కానీ మీ క్యాడర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ నేను అన్ని చాలా డీటెయిల్గా ఉంటే నేను కూడా మాట్లాడాను. ఒక సందర్భంలో నేను కూడా సాక్షి టీవీ డిబేట్లో ఉన్నప్పుడు కంపేర్ చేస్తా, 63 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ అనేది ముఖ్యమంత్రి అయ్యాడు. 1956 నుంచి 2019 వరకు 18 మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేస్తే 15 మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు పనిచేశారు. 3 తెలుగుదేశం పార్టీ నుంచి రామారావు గారు, నాదెండ్ల భాస్కరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు 3 పనిచేశారు. అంటే మొత్తం 63 సంవత్సరాలు. 63 సంవత్సరాల తర్వాత ఒక రాజకీయ పార్టీ కొత్తగా ఏర్పాటు చేసి, అంటే కాంగ్రెస్ని తెలుగుదేశాన్ని కాదని ఒక కొత్తగా రాజకీయ పార్టీ ఎమర్జ్ అయ్యి ముఖ్యమంత్రి అవ్వటం అనేది నిజంగా కూడా చాలా చాలా గ్రేట్ అంశం అని మాట్లాడుతూ, సేమ్ అక్కడ కూడా 56 సంవత్సరాల తర్వాత అనుకుంటా డిఎంకే, అన్నా డిఎంకే కూటమిని కాదని ఇంకొక ప్రాంతీయ పార్టీ పెట్టి
ఎమర్జ్ అవ్వటం అనేది చిన్న విషయం కాదు. సో మనం అక్కడ విజయ్ గారిని మాట్లాడుతున్నారు కానీ ఈరోజు మీడియా అంతా, అంతకంటే ముందు జగన్ గారిని మాట్లాడాలని నేను కూడా మాట్లాడా. అట్లా అన్నప్పుడు మేము వాళ్ళకి సపోర్టు లేదంటే మేము వాళ్ళిద్దరిని ఏదో పూసుకున్నట్టు కాదు కదా. సో కంపారిజన్ వచ్చినప్పుడు ఇప్పుడు సహజంగా ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, విశ్లేషణ నడుస్తాయి. పొలిటికల్ లీడర్లు కూడా అవతల రాష్ట్రాల దాని మీద కొంత విశ్లేషణ చేస్తారు. మన డిబేట్లకు పిలిచినప్పుడు కంపారిజన్ చేస్తాం. సో ఆ కంపారిజన్లో మేము ఇంకో కంపారిజన్ కూడా చెప్పాం. ఇప్పుడు తమిళనాడులో ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంత బయటకు కనపడలా, వ్యతిరేకంగా ఉంది డిఎంకేకి అనేది ఓపెన్గా ఎక్కడ కనపడలా. చాలా సర్వేలు డిఎంకే గెలుస్తాయి అని వచ్చినాయి. కానీ ఎవరైతే ఉదయనిధి స్టాలిన్ అంటే స్టాలిన్ వాళ్ళ అబ్బాయి పెత్తనం అక్కడ ఎక్కువ అవ్వటం, డిఎంకేలోనే అనేక రకాలుగా వాళ్ళని దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవటం, సో ఆ విధంగా తమిళనాడులో ఓటమికి డిఎంకే ఓటమికి కారణమైంది. అలానే పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ మేనల్లుడు ఎవరైతే అభిషేక్ బెనర్జీ దాని పెత్తనం వల్ల టీఎంకే ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళంటూనే విభేదాలు వచ్చినాయి. సో ఈ విధమైనటువంటి పెత్తనాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎంతకంటే ఎక్కువ జరుగుతూ ఉంది నారా లోకేష్ ఆధ్వర్యంలో. సో ఈ ప్రభుత్వం తమిళనాడులో ఎలా తమిళనాడు అండ్ పశ్చిమ బెంగాల్లో ఎలా అధికార పార్టీలు ఏదైతే ఓడిపోయినాయో ఈవెన్ ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా ఓడిపోయారు అక్కడ, స్టాలిన్ అండ్ ఇది. రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగేటటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుందని కంపారిజన్ చేస్తాం. అది ఎలా తప్పైద్ది, ఎవరు విశ్లేషణ వాళ్ళు ఉంటారు అంటే తప్ప మా పార్టీకి మేమేదో విజయ్ గారికి సంబంధం ఏముంటుంది, విజయ్ గారికి జగన్ గారికి ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. మాకు అలానే స్టాలిన్ గారితో కూడా ఉంది. అట్లా అనుకుంటే స్టాలిన్ గారు జగన్ గారి ప్రమాణ స్వీకారానికి కూడా వచ్చారు. సో ఎవరు గెలిచినప్పుడు ఆబ్వియస్లీ విషెస్ చెప్తాం. సో కొన్ని నెలల క్రితము చెన్నైలో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మ్యారేజ్లో స్టాలిన్ గారు కలుసుకున్నారు, విజయ్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలుసుకున్నారు. స్టాలిన్ జగన్మోహన్ రెడ్డి గారి విజువల్స్ కన్నా కూడా జగన్ విజయ్ విజువల్స్నే విపరీతంగా వైరల్ చేసింది సోషల్ మీడియా. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే మొన్న జరిగిన ఎన్నికల్లో విజయ్ ఖచ్చితంగా సీఎం అవుతాడు, లేకపోతే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటాడు అని జగన్ ముందే ఊహించారా? అందుకే మీ హ్యాండిల్స్ మొత్తం అంతా విజువల్స్ని విపరీతంగా వైరల్ చేసిందా? సరే, ఒక్కటి చెప్పాను కదా, ఇప్పుడు ఒక ఇద్దరు ఐడియాలజీలు ఒకలాగా కనపడినప్పుడు ఆబ్వియస్లీ దాన్ని లైక్ చేస్తారు. రేపు పొద్దున ఇంకొక లీడర్ ఎవరన్నా చెప్పదు మీరు పక్కన మన రెండు రాష్ట్రాలు వదిలేసి కర్ణాటకలో ఎవరన్నా కొత్తగా పెట్టి ఓ హీరోనే పెట్టాడు అనుకోండి, నేను కూడా జగన్మోహన్ రెడ్డి లాగా సింగిల్గా పోటీ చేస్తా, ఓడిపోయినా గెలిచినా నిలబడతా బలంగా అని అన్నాడు అనుకోండి. సరే, మనకి యాప్ట్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది, కంపేర్ చేస్తారు కదా హీరో అన్నప్పుడు. అది విజయ్ని జగన్ గారిని ఇతను ఎవరైతే కర్ణాటకలో వస్తే అతను కూడా కంపేర్ చేసి చూపించవచ్చు. అవి కూడా జరగచ్చేమో. ఎందుకు ఆ ఐడియాలజీ ఒకలాగా ఉన్నప్పుడు ఎవరిష్టం వాళ్ళు ఇద్దరిని కంపేర్ చేసి. ఇప్పుడు సినిమాల్లో మహేష్ బాబు ఉన్నాడు, మహేష్ బాబుని జగన్ గారి ఫోటోలు కూడా పక్క పక్కన పెట్టి అభిమానులు ఉంటారు. ఎందుకు? సినిమా పరంగా అతన్ని అభిమానిస్తారు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ర్యాలీలోనే కనిపించాయి కదా. సినిమా పరంగా అతన్ని అభిమానిస్తారు, రాజకీయ పరంగా జగన్ గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు. సో సినిమా పరంగా నాగార్జున అభిమానించి జగన్ గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు. రెండు ఫోటోలు కనపడతా ఉంటాయి, ఒక్కోసారి పక్క పక్కన ఫ్లెక్సుల్లో కూడా కనపడతా ఉంటాయి. అట్లా అన్నప్పుడు ఇది మీరు బుధాన్ని ఎత్తుకున్నారు అంటానికి ఎట్లా ఉంటుంది? అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, ఎవరిష్టం వాళ్ళది. సోషల్ మీడియా హ్యాండిల్ అంటే మనం చెప్పంగానే ఎంటైర్ సోషల్ మీడియా అదే పెట్టదు కదా. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళే ఉంటాయి. కొంత ఓన్ చేసుకొని ఉండొచ్చు. ఎందుకు? హీరోగా అతను అభిమానించే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆబ్వియస్లీ విజయ్ అనే అతను మంచి హీరో, మనం అందరం సినిమాలు చూస్తాం, మంచి యాక్టర్. సో అభిమానించే వాళ్ళు ఉండొచ్చు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సినిమాల పరంగా విజయ్ని అభిమానించే వాళ్ళు ఉండొచ్చు, మహేష్ బాబు గారిని అభిమానించే వాళ్ళు ఉండొచ్చు. సో అలాంటప్పుడు విజయ్ని అభిమానించే వాళ్ళు, యువతలు జగన్ గారిని అభిమానించే వాళ్ళు, రెండు మిక్స్ అయిన పబ్లిక్ ఉన్నప్పుడు అది మీకు కనపడి ఉండొచ్చు. లెట్ మీ ఆస్క్ యూ వెరీ క్లియర్లీ. నాకు ఇది ఓపెన్గా మీరు ఒప్పుకుంటారన్న నమ్మకం అయితే నాకు లేదు, బట్ నేను అడుగుతున్నాను. టీవీకేకు ఎలక్షన్ ఫండింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ చేసింది కొంతవరకు అనేటువంటిది నాకున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? అసలు టీవీకే పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముంటుంది? వాళ్ళు పక్క రాష్ట్రంలో పార్టీ, మేము ఈ రాష్ట్రంలో పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపార సామ్రాజ్యం లేదు, బెంగళూరులో ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది, ఇంకా మిగతా కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యాపారాలు ఉంటే దానికి పొలిటికల్కి సంబంధం ఏముంటుంది? మాకు జగన్ గారికి అట్ట అనుకున్నప్పుడు హైదరాబాద్లో కూడా ఉండొచ్చు, లేదంటే జగన్ గారు బెంగళూరులో కూడా ఉంటాయి. సో తమిళనాడులో జగన్ గారి బ్రదర్ అనిల్ రెడ్డి వాళ్ళే ఉన్నాయి వ్యాపారాలకు సంబంధించి. సో మొన్న సునీల్ రెడ్డి వాళ్ళ మ్యారేజ్ అది కూడా వాళ్ళ కుటుంబంలో మ్యారేజ్ కూడా చూసుంటాం. దానికి దీనికి సంబంధం ఏముంటుంది? అసలు మాకు పక్క రాష్ట్రాలతో మేము ప్రజెంట్ ఎటువంటి రాజకీయ యాక్టివిటీలు చేయాలన్నటువంటి ఆలోచన ప్రజెంట్ లేదు. మా అల్టిమేట్ టార్గెట్ 2029 ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మేము ఆ పక్క రాష్ట్రాల్లో వాళ్ళని కూటమి కట్టుకోవటము, వీళ్ళని కూటమి కట్టము, లేదంటే వాళ్ళతో మేము టైఅప్,
లేదంటే వాళ్ళ సపోర్ట్ ఏం లేదు సార్. మా టార్గెట్ ఈజ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. సో తమిళనాడులో టీవీకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉండట్టు అనుకుంటే ఏం చేయాలి మరి? కాంగ్రెస్ ఏముంది, మిగతా కొన్ని మిత్రపక్షాలు కూడా ఉన్నాయి కదా, BCK ఉంది, IML ఉంది. బట్ ఇప్పుడు అది INDA కూటమి కింద ఉన్నట్టే కదా, దాదాపు ఉన్నట్టే కదా. సరే మరి అట్లాంటప్పుడు ఏముంటుంది? సో అయినా అసలు దానికి ఏం లేదు సార్. ఒక విజయ్ ఒక హీరోగా సింగిల్గా పోటీ చేసి ధైర్యంగా నిలబడ్డాడు. తమిళనాడు లాంటి పాలిటిక్స్లో నిలబడటం అంటే చాలా కష్టం. అలానే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కొత్తగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయింది ఒకే ఒక్క వ్యక్తి, ఆ రోజు ఎన్టీ రామారావు గారు. ఇంకెవరూ పార్టీ పెట్టలేదు. పార్టీ పెట్టినా ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి రాలా. ఆల్రెడీ పార్టీలు మెర్జ్ అయిపోయినాయి. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మన పక్కన మనకు ఆనుకున్న రాష్ట్రం కాబట్టి డిస్కషన్ జరిగింది. ఎందుకంటే తమిళనాడులో తెలుగు పబ్లిక్ ఉంటారు. అదే మీ కర్ణాటకలో కూడా ఒకవేళ జరిగింది అనుకోండి, ఇలాంటి సిచ్యువేషన్ ఏమన్నా ఆబ్వియస్లీ డిస్కషన్ అవుతుంది. కర్ణాటకలో ఏదైనా ఒక కన్నడ హీరోలో అదే లేదంటే ఓవరాల్గా ఇండియా లెవెల్లో ఏదైనా అన్ని ఉన్నటువంటి హీరో, కర్ణాటకకు సంబంధించినటువంటి హీరో రాజకీయ పార్టీ పెట్టి ఇమీడియట్గా ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, సింగిల్గా పోటీ చేసి, ఆబ్వియస్లీ డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే ఈ 4 రాష్ట్రాలు మనకి ఆనుకొని ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు, కర్ణాటక, ఇది ఎక్కడ జరిగినా ఆ ఇంపాక్ట్ కొంచెం పక్కన పడుతుంది. సో ఎందుకంటే మన పబ్లిక్ అక్కడ ఉంటాం కాబట్టి డిస్కషన్ అవుతుంది కాబట్టి అది అయ్యింది తప్ప అంతమించి ఏముంటుంది? నేను ఒకటి క్లియర్గా గమనించాను వెంకరెడ్డి గారు, మీ పార్టీ అన్అఫీషియల్ హ్యాండిల్స్లో, మీ పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తల సోషల్ మీడియా హ్యాండిల్స్లో టీవీకే గెలుపుని తమిళనాడులో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎంతగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మీరు ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సెలబ్రేషన్ ఏంటంటే విజయ్ గెలుపుని అడ్డుపెట్టి పవన్ని టార్గెట్ చేశారు. నో డౌట్, అది ఇట్స్ అ క్లియర్ థింగ్. మీరు చెప్పండి, మీరు పోలిక పెట్టుకోండి, నేర్చుకోండి మిస్టర్ పవన్ కళ్యాణ్ ఇది అని చెప్పి, ఎందుకు పవన్ కళ్యాణ్ అనవసరంగా దీంట్లోకి ఎందుకు లాగారు? ఇది కూడా కార్యకర్తల అత్యుత్సాహము, వాళ్ళ పర్సనల్ అని మాత్రం చెప్పకండి. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఆబ్వియస్లీ డిస్కషన్ వస్తుంది ఎప్పుడైనా. పొలిటికల్లో ఉన్నప్పుడు యాజ్ ఏ జర్నలిస్ట్గా మీరైనా, సో 10 మందితో కూర్చున్నప్పుడు, అరే పవన్ కళ్యాణ్ అతను అత్యంత ప్రజాదరణ కలిగిన సినిమా హీరో, నాట్ రాజకీయ, అంటే సినిమా అభిమానం కలిగిన, ఓకే, అంతే తప్ప రాజకీయాల్లో అభిమానం లేరు. సినిమా పరంగా మంచి ఆదరణ ఉంది ఆల్రెడీ, దానికి సంబంధించింది అనేది మనకు తెలుసు. ఇది ఓన్లీ సినిమా పరంగా. ఆయన ఆ సినిమా పరంగా వచ్చి రాజకీయాల్లో ఆయన చెప్పింది ఏంటి? చెగువేరా సిద్ధాంతం అన్నాడు ఫస్ట్. చెగువేరా అంటే ఏంటి? అందరితో కలిసి ఏదైతే అయ్యా బాబు అని ఏదైతే వెళ్ళి దేహి అనేటటువంటి స్థాయి కాదుగా, పోరాడే స్థాయే కదా చెగువేరా అంటే, తిరగబడే స్థాయే కదా. చెగువేరా ఆదర్శం అని వచ్చిన వాళ్ళు ఈరోజు సింగిల్గా పోటీ చేస్తే వీరమరణం పొందాలా, నాకు ఏముందో క్యాడర్ ఉందా ఏముందని చెప్పి మాట్లాడినప్పుడు, ఆయన పార్టీ పెట్టి 3వ ఎలక్షన్లో ఎమ్మెల్యే అయినప్పుడు ఆబ్వియస్లీ డిస్కషన్ వస్తుంది. పార్టీ పెట్టిన మొట్టమొదటి ఎలక్షన్లోనే ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అవటం వేరు, పార్టీ పెట్టిన 3వ ఎలక్షన్లో అంటే 14, 19, 24 అంటే 10 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే అవడానికి కూడా 3 పార్టీలు ఏదైతే మద్దతు ఇస్తే తప్ప అవ్వపోయినప్పుడు, మరి అతను చూసి నేర్చుకో అని ఆబ్వియస్లీ నేను అనేది ఉంది. జనసేనలో ఉన్న కొంతమంది ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి రాజంపేట అటు సైడ్ ఉన్న వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు కదా, మేము ఎన్నాళ్ళు ఈ జెండాలు మోయాలి, పక్కన విజయం చూసి మనం నేర్చుకుందాం, సింగిల్గా పోటీ చేసి 20 సీట్లు వచ్చినా 30 సీట్లు వచ్చినా రాయల్గా ఇలా కాలర్ పైకెత్తుదాం, ఎన్నాళ్ళు ఈ కూటమిలను వాళ్ళే మాట్లాడినటువంటి. వాళ్ళు మాట్లాడితే మేము ఎందుకు మాట్లాడడం? ఆ ఫేర్గా అపోజిషన్ పార్టీగా మేము ఖచ్చితంగా ప్రతి అవకాశాన్ని క్వశ్చన్ చేస్తాం కదా, దాన్ని ఎలా తప్పు అయింది? అప్పుడు ఆయన సమాధానం చెప్పుకోవాలి, మరి ఎందుకు చెప్పుకోలేదు? కూటమి నుంచి పవన్ కళ్యాణ్ను, జనసేనను వేరు చేయాలని వైసీపీ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తుంది. లేదు సార్, ముగ్గురు ఉన్నప్పుడు కొడితేనే ఆ మజా అనేది. ఇది మీరు పైకి చెప్తున్నారు కదా వెంకటరెడ్డి గారు, మీ ఈ ఇన్విజిబుల్ ఎజెండా వైసీపీ టార్గెట్ ఏంటంటే కూటమిలో పవన్ కళ్యాణ్ ఉండకూడదు, పవన్ కళ్యాణ్ బయటకు వస్తేనే టీడీపీని కొట్టగలం అనేటువంటిది మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. అసలు ఆలోచన మాకేం లేదు. మేము అవతల వాళ్ళని విడగొట్టి మేము గెలిస్తే మాకేం గెలిపి వస్తుంది అంటే లెక్క. అవతలాడు కలిసి ఉన్నప్పుడు మేము కొడితేనే అది కదా గెలుపు అంటారు. ఇప్పుడు మీరు 2019 ఎన్నికలు ఉన్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పేరుకే విడిగా పోటీ చేశాడు. బీఫామ్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళే బీఫామ్లు ఇచ్చారు, తెలుగుదేశం వాళ్ళే. చాలా చోట్ల చెప్పారు, కనకాపల్లి నుంచి అనేక చోట్ల మనకు వచ్చినాయి. సో అంటే ఏంది, వాళ్ళందరూ కలిసి ఉన్నట్టు లెక్క కదా అప్పుడు కూడా. సో 2019లో విడిగా పోటీ చేశాడు అంతే. బట్ ఏం చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ తిరగల, పేరుకి అట్లా ఉంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆల్వేస్ పవన్ కళ్యాణ్
మద్దతుగా ఉంటాడు. ఇది మీరు రాసి పెట్టుకోండి అంతే. అదే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపరీతంగా ప్రయత్నించారు, నన్నే రాయబారిగా పెట్టారని చెప్పి ఓ సాదాసీదా వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ నేత చెప్పలేదు. వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. ఒకవేళ కనుక అదే నిజమైతే సింహం సింగిల్గా పోటీ చేస్తుంది అనేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందా? మళ్ళీ మీకు చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఏ రాజకీయ పార్టీతో పొత్తుకు సంబంధించి ఎవరిని ఆయన ఎవరి దగ్గరికి పంపల. ఆయనకు తెలియకుండా ఎవరైనా వెళ్ళుండొచ్చు. ఓకే, మా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు తెలియకుండా ఏదైతే రాయబారాన్ని నడపడానికి ఏమైనా ప్రయత్నించుండొచ్చు. ఓకే, అంత తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలిసినాక మన బీజేపీ వాళ్ళు పొత్తు అడిగితేనే మనం పెట్టుకోలేదు. సో మనకు అట్లాంటి పార్టీలతో మనకు పొత్తేంది జనసేన దాటితో అని చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే నాకున్న సమాచారం క్లియర్గా 2014 ఎన్నికల్లో మమ్మల్ని బీజేపీ పార్టీ పొత్తు అడిగింది. 2019 ఎన్నికల్లో మమ్మల్ని పొత్తు అడిగారు. 2018 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినాక మమ్మల్ని క్యాబినెట్లో జాయిన్ అవ్వమన్నారు. 2019లో మేము గెలిచిన తర్వాత సో మమ్మల్ని మంత్రి పదవులు ఇస్తాం జాయిన్ అమ్మన్నారు. 2024లో వీళ్ళు పొత్తు పెట్టుకునే ముందు పొత్తు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పొత్తు అడిగారు. కానీ మేము ఎవరు చెప్పలేదు ఆయన్ని. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాం. మేము ఎవరితో పొత్తు పెట్టుకోకూడదని మేము 2000 పార్టీ పెట్టినప్పటి నుంచి మేము ఇప్పుడు దాకా మాకున్న స్టాండ్ ఇది. సో మేము సింగిల్గానే పోటీ చేయాలి. ఎందుకంటే మనకు ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు, వేరే జెండాని మనం మోపించకూడదు. ఓ రాజకీయ పార్టీగా మన మన ఎజెండానే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి ఇంకో రాజకీయ పార్టీకి దీనికి సంబంధించినటువంటి అంశాల్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక రాజకీయ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాలకి ఇంకో రాజకీయ పార్టీ సిద్ధాంతాలకి చాలా డిఫరెన్స్లు ఉంటాయి. ఈ రెండు కలవాలంటే 99% సందర్భాల్లో కలవు. ఇప్పుడు మీ తెలుగుదేశం సిద్ధాంతం వేరు, బీజేపీ సిద్ధాంతం వేరు. కానీ అవసరం కోసం కలిశారు అంతే. ఓకే, అవసరం కోసం కదా కలిసింది. అంతమించి వీళ్ళిద్దరికి భావజాలాలు రెండే మన ఒకట. భావజాలాలు మాత్రమే కదా, గతంలో చాలా దుమ్మెత్తి పోసుకున్నారు కదా ఇద్దరు. తెలుగుదేశం కాంగ్రెస్ భావజాలాలు ఒకట. ఏం ఇప్పుడంటే వెన్నుపోటు భావజాలాలు ఇద్దరికి వచ్చి అవతల డిఎంకేని పొడిచినట్టు ఈయన పొడిచినట్టు ఇప్పుడేమన్నా భావజాలాలు కలిసినాయి కానీ అంతకుముందు కాదు కదా. రేపు రాబోయే రోజుల్లో వైసీపీ కాంగ్రెస్ కలవదు అని చెప్పి మీరు కన్ఫర్మ్గా చెప్పగలరా? మేము ఏ రాజకీయ పార్టీతో పొత్తులు అనే దాని మీద ఇప్పటి వరకు మేము ఏ రాజకీయ పార్టీతో వెళ్ళకూడదనే ఉన్నాం. ఓకే, ఇది మా నాయకుడి నుంచి మాకున్నటువంటిది ఇది. భవిష్యత్తులో ఏం జరిగిద్ది అనేది ఎవరు ఏం చెప్పలేం కానీ 99.99% ఎక్కడ పొత్తులు అనే అంశం ఉండదు. సింగిల్గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తా వెళ్ళింది, అలానే వెళ్తుంది. మాకు 2014లో 45% బలం సింగిల్గానే వచ్చింది. 2019లో 50% వచ్చింది. 2024లో 40% వచ్చింది సింగిల్గానే. ఓకే, సో రేపొద్దున అది ఆబ్వియస్లీ పెరిగిద్ది. సో ఒక ఎలక్షన్కి ఒకసారి ఓడిపోయామని చెప్పి మన సిద్ధాంతాలు మార్చుకోవాల్సిన పనే ఉంది. సో అప్పుడు మిగిలిన రాజకీయ పార్టీలకు మాకు తేడా ఏముంటుంది? సో ఆబ్వియస్లీ మేము ప్రజల్లో ఉన్నాం. సో ప్రజల సిద్ధాంతాలకు అనుగుణంగానే మేము వెళ్తాం అంతే. రైట్. ఓ ప్రశ్న నిక్కచ్చిగా మీ ముందు ఉంచుతాను వెంకటరెడ్డి గారు, నిజాయితీగా మనం మాట్లాడుకుందాం. కూటమి కాపురాన్ని చాలా బలంగా చేకూర్చేలా చేసింది వైసీపీ మాత్రమే. టీడీపీని టార్గెట్ చేయటం కన్నా కూడా పవన్ కళ్యాణ్ను విపరీతంగా వైసీపీ టార్గెట్ చేసింది. వ్యక్తిగత జీవితం గురించి, మిగతా వాటన్నిటి గురించి. చావు దెబ్బతిన్నది 11 సీట్లతోటి. అయినా కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూనే ఉంది వైసీపీ. రాబోయేటువంటి నష్టాన్ని వీళ్ళు ఊహించట్లేదు అనేటువంటిది చాలామంది రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు, జర్నలిస్టులు నాతో అన్నారు. నేను కూడా కొంతవరకు ఏకీభవిస్తాను. పవన్ని అనవసరంగా ట్రోల్ చేసి వైసీపీ మరింతగా నష్టం తెచ్చుకుంటుందేమో అనేటువంటిది నా భావన. మీరు ఒప్పుకుంటారు దీన్ని? సార్, ఇప్పుడు 3 రాజకీయ పార్టీలు కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఆ రాజకీయ పార్టీల్లో ఒక నాయకుడు మాట్లాడినప్పుడు మీరు అతని గురించి మాట్లాడొద్దు అని అంటే రాజకీయ పార్టీకి ఇంకా మేము ఎందుకు మాట్లాడకుండా ఉంటాం? మాట్లాడండి, కానీ చేయాల్సిన దానికన్నా ఎక్కువ టార్గెట్ చేస్తున్నారేమో అని. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలతో పోలిస్తే మేము చాలా తక్కువ మాట్లాడాం. ఇప్పుడు కారు మీద ఎక్కి కూర్చొని డ్యాన్స్లు వేసి ఎప్పటం వెళ్ళి ఆయన చేసిన డ్రామాల దగ్గర నుంచి పోస్తే, విశాఖపట్నంలో ఆడిన డ్రామాలు కానీ, లేదంటే అరే ఒక్కొక్క నా డాషల్ని చంపి పాతేస్తాను అన్న దగ్గర నుంచి మాట్లాడితే మేమేం మాట్లాడాం? అతను లైఫ్లో జరిగిన విషయం మాట్లాడాం, కొత్త విషయం ఎక్కడ మాట్లాడాల. రెండోది అదే తప్పు అయితే మరి ఇదే పవన్ కళ్యాణ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆ రోజు అన్న మాటలు, ఇదే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ అంతకుముందు సందర్భాల్లో మాట్లాడుకున్న మాటలు. సో ఇదేంటంటే ఓడిపోయాం కాబట్టి ఇవన్నీ మీకు కనపడతాయి. ఓకే, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఏదైతే గెలుస్తుంటే
అబ్బా వాలంటీర్ల సిస్టమ్ చాలా బ్రహ్మాండంగా పెట్టాడు కాబట్టి గెలిచామని, జగన్ గారు ఏదైతే బటన్ నొక్కాం కాబట్టి గెలిచామని, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కొత్త సంస్కరణలు తీసుకొని వచ్చి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, వైద్య వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారు కాబట్టి గెలిచామని, సో ఇవన్నీ డిస్కషన్ అయ్యేది. ఓడిపోయాం కాబట్టి ఏమంటారు, మేము కట్టిన మెడికల్ కాలేజీలు కనపడవు, సో మేము తీసుకొని వచ్చిన వాలంటీర్లు వేస్ట్ అని అంటారు డిస్కషన్లో. సో ఇది ఓడిపోయాం కాబట్టి. గెలుచుంటే మిగిలిన రాష్ట్రాలు కూడా అవన్నీ పాటించాలి, జగన్మోహన్ రెడ్డి గారు చూడండి మళ్ళీ గెలిచారు కదా అనేవాళ్ళు కదా. సో అలా ఉండదు పొలిటికల్ డిస్కషన్. ఎలా ఉంటుంది, ఓడిపోయినప్పుడు ఒక రకంగా చేస్తాం, గెలిచినప్పుడు ఇంకో రకంగా చేస్తాం. సో ఓడిపోయినప్పుడు ఎన్ని ఫ్యాక్టర్లు మైనస్ అనే కనపడుతుంది. అమ్మో జగన్ గారు ఇంత సంక్షేమ పథకాలు ఇవ్వకూడదేమో, ఇచ్చుండి ఓడిపోయాడు, ఇవ్వకుండా ఉంటే బెటర్ ఏమో అని ఒకళ్ళు అంటారు. సో ఇంతమందికి ఎందుకు ఇవ్వాలి పథకాలు ఇంకోళ్ళు అంటారు. అదే గెలుచుండుంటే ఎస్ ఇది ఇవ్వటం కరెక్టే, పబ్లిక్ కరెక్ట్గా చేరింది అని చెప్పి డిస్కషన్ చేసేవాళ్ళం కదా. సో రెండు రకాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు 21 సీట్లను పోటీ చేసి గెలిచాడు కాబట్టి, సో డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి, మేము ఓడిపోయి ఉన్నాం కాబట్టి, సో మేమేదో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయటం వల్ల ఏదో ఓడిపోయాము, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయటం వల్ల పవన్ కళ్యాణ్ ఏదో మమ్మల్ని ఓడించాడంటే సింగిల్గా ఆయన ఇప్పటికీ జీవితంలో ఎమ్మెల్యే కాలేడట అనుకుంటే మరి అమ్మనండి. ఆయన దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే పవన్ కళ్యాణ్ లేదంటే తెలుగుదేశం అని డిస్కస్ చేద్దాం. ఓకే, వాళ్ళు సింగిల్గా పోటీ చేసే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మేము బలంగా ఉన్నాం కాబట్టేగా. మేము బలహీనంగా ఉండుంటే రండి ఒక్కడనే వచ్చి కొడతానని పవన్ కళ్యాణ్ అంటాడుగా, లేదు ఒక్కడనే వచ్చి కొంటానని చెప్పి నారా లోకేష్ చంద్రబాబు అంటారుగా. మేము అన్ని రాష్ట్రాల్లో దుమ్ము దులుపుతున్నాం, సింగిల్గా వచ్చి మేము ఎడగొడు దుమ్ము దులుపుతామని బీజేపీ అనాలిగా. యువతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ 3 పార్టీల కంటే 3 పార్టీలు కలిసిన బలంగా ఉంది కాబట్టి స్టిల్ ఈ రోజుకి కూడా ఓడిపోయినా అంత బలంగా ఉన్నాం కాబట్టి ఇప్పటికీ వాళ్ళు 15 ఏళ్ళు ఉంటేనే, లేదంటే ఓడిపోతాం. కొన్నిసార్లు అవసరం ఉన్న చోట, మరికొన్నిసార్లు అవసరం లేని చోట కూడా కూటమి ఇంకొక 15 ఏళ్ళు ఉండాల్సిందే, ఆంధ్రప్రదేశ్ ప్రగతి పరుగులు పెట్టాలంటే కూటమి ఉండి తీరాల్సిందే, ఇంకా క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాల్సిందే అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి ఈ సందర్భంలో కూటమి అలాగే బలంగా ఉంటే రాబోయే రోజుల్లో అధికారం జగన్కు సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు వాళ్ళ రాజకీయ పార్టీలు బలంగా ఉంటే రాష్ట్రానికి మంచి జరిగిద్ది అని అనుకుంటే మరి 2 ఏళ్ళలో ఏం జరిగింది చెప్పమనండి. ఇదిగోండి 2 ఏళ్లలో కేంద్రం నుంచి ఇన్ని వేల కోట్లు మేము ఉచితంగా తెచ్చుకోగలిగాం. మిగిలిన రాష్ట్రాలకు వచ్చేదానికంటే అదనంగా ఇదిగోండి ఈ సంవత్సరం 8,000 కోట్లు తెచ్చాం, లేకపోతే ఈ సంవత్సరం 8,000 కోట్లు తెచ్చామని చెప్పమనండి. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల గ్రాంట్, తర్వాత అప్పు ఇప్పిస్తుంది ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పుకి కేంద్ర ప్రభుత్వం షూరిటీగా ఉంది. దాంట్లో 1,500 కోట్లు మేము ఇస్తామని చెప్పింది. 15,000 కోట్లలో అంతమించి ఒక రూపాయి ఉంది దాంట్లో. మరి మొత్తం రాజధాని నిర్మాణానికి మరి ఎన్డీఏలో వీళ్ళు ఉన్నప్పుడు, మన రాష్ట్ర పరిస్థితి బాగాలేనప్పుడు, మరి మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ బీహార్ ఇంకోలకు ప్యాకేజీలు కూడా ప్రకటించింది కదా అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు. సో మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ప్రకటించట్లా? సో 2 కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు జగన్ గారు ఉన్నప్పుడు 34,000 కోట్లు 2023-24 సంవత్సరానికి వస్తే ఈ ఏడాది 20,000 కోట్లు వచ్చినాయి. అంటే 14,000 కోట్లు పైగా తగ్గిపోయినాయి. మరి ఎవరు క్వశ్చన్ చేయట్లేదే? మరి కూటమి బలంగా ఉంటే ఆ బలం రాష్ట్రానికి బలం కావాలి కదా. మీ పార్టీలు ఏదో ఓడిపోకుండానో ఎమ్మెల్యేలుగా మీరు గెలవాలనుకోవడానికి బలం కాదు కదా కావాల్సింది. సో నేనేది ఏంటంటే వాళ్ళు ఓపెన్గానే చెబుతున్నారు, మేము సింగిల్గా పోటీ చేస్తే సావు దెబ్బతింటాం. మంగళగిరిలో నారా లోకేష్ సింగిల్గా పోటీ చేస్తే ఎమ్మెల్యే కాలేడు. పవన్ కళ్యాణ్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలో సింగిల్గా పోటీ చేసినా ఎమ్మెల్యే కాలేడు. అందుకనే 15 ఏళ్ళు దేబురిచ్చుకుంటానో, తిట్టించుకున్నానో, కొట్టించుకున్నానో, బూతులు తిట్టించుకున్నానో, ఏ రకంగా ఉన్నా మేము కలిసే ఉంటాం అది చెబుతున్నారు తప్ప వాళ్ళు ఇదిగోండి మేము ఇప్పుడు ఈ కూటమి అధికారంలో ఉండబట్టి, అంతకుముందు కూడా కూటమి అధికారంలో ఉందిగా 2014-18 దాకా. మరి 2014-18లో కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఇదిగో ఇది సాధించాం మేము. 2024 నుంచి 26 దాకా ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసడానికి 2 సంవత్సరాల్లో ఎంత సాధించాము అని చెప్పండి. కేంద్రం ఏమి ఇచ్చిందో. మంగళగిరిలో నారా లోకేష్ గారికి 90,000కు పైగా మెజారిటీ, రికార్డు స్థాయి మెజారిటీ, పల్లా శ్రీనివాస్ గారి తర్వాత నాకు తెలిసి. రైట్? అవును, సెకండ్. అండ్ బై ద సేమ్ వే పిఠాపురంలో 75,000 పైగా మెజారిటీ. పెరగటం సంగతి తర్వాత తగ్గించేటువంటి దమ్ము, అంటే వీళ్ళిద్దరు మెజారిటీ తగ్గించే దమ్ము రాబోయే రోజుల్లో వైసీపీకి ఉంటుందా? జగన్ గారు 5,43,000 ఓట్ల మెజార్టీతో పార్లమెంట్కి ఎన్నికయ్యాడు. ప్రస్తుతం అదే మెజార్టీ వచ్చిందా? రాదుగా. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అదే మెజార్టీ వస్తుందా? రాదుగా. రెండోది, పక్కన రాష్ట్రంలో స్టాలిన్ ఓడిపోయాడు. అనుకున్నారా మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి ఓడిపోతారని? సరే, మమతా బెనర్జీ ఎన్నికల్లో ఓడిపోయిద్దని ఒకవేళ మీరు ఏమన్నా అనుకున్నా,
ఎమ్మెల్యేగా ఓడిపోద్దని అని అనుకోరుగా. కేజ్రీవాల్ ఓడిపోలేదా? సో ముఖ్యమంత్రులు పోటీ చేసిన వాళ్ళు ఓడిపోతే ఇక్కడ ముఖ్యమంత్రి కానీ నారా లోకేష్ గురించో లేదంటే మీరు పవన్ కళ్యాణ్ గురించో డిస్కషన్ చేస్తే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగిద్దో అని చెప్పలేము. ఈరోజు ఇప్పుడు డిఎంకే కాంగ్రెస్ కలిసి ఉండి ఎన్నికల్లో పొత్తులో ఉండి పోటీ చేసి ఏదో సీట్లు కూడా గెలిచిన తర్వాత తెల్లారే మారిపోయారు కదా. రేపొద్దున ఇక్కడ ఏం జరగదని మీరు ఎట్లా అనుకుంటారు? అసలు వీళ్ళు కలిసి పోటీ చేస్తారని నమ్మకం మీకుందా? అప్పుడు స్టిల్ వాళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళ ప్రేమ చూస్తే అంతే ఉండొచ్చు. 2014 to 2018 దాకా ఇంతకంటే ఎక్కువ స్టేట్మెంట్లు నేను నా టీవీలో కూర్చొని నరేంద్ర మోడీని ఇంతకంటే ఎక్కువ భజన చేశాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ధర్మ పోరాట దీక్షలు చేశాడు, తర్వాత అదే నవనిర్మాణ దీక్షలు, దాని తర్వాత మళ్ళీ ధర్మ పోరాట దీక్షలు అన్నాడు. సో ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరు చెప్తాం? ఇప్పుడు మీరు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంటికి ఏదైతే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు అందరికీ డిస్కషను ఏంటో ఏమన్నా పవన్ కళ్యాణ్కి చెడిందా ఏమన్నా తెలుగుదేశం పార్టీతో? ఎందుకంటే మొన్న ఆఖరి ర్యాంక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్కి. మొన్న ర్యాంకులు ప్రకటించారు కదా కలెక్టర్ల సమావేశంలో. అటవీ శాఖకి లాస్ట్ ర్యాంక్ వచ్చింది. 28 శాఖలకు ర్యాంకులు ఇస్తే 28వ ర్యాంక్ వచ్చింది. 25వ ర్యాంక్ లాస్ట్ నుంచి 3వ ర్యాంక్ పంచాయతీరాజ్ శాఖకు వచ్చింది. పవన్ కళ్యాణ్ అంతకుముందు 2 రోజుల ముందు నాదెండ్ల మనోహర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాడు. అంటే బాగానే ఉన్నాడు, తగ్గింది. కానీ ఆ సమావేశానికి రాలేదు. అంటే తెలిసే రాలేదా? ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ ఏమన్నా అలిగాడా? అలిగితే ఏమన్నా ఎటు వచ్చాం కదా, సో ఇద్దరితో మాట్లాడటం కోసం వేరువేరుగా ఏమైనా వెళ్ళాడా అనేది డిస్కషన్ కొంత నడిచింది. మరి ఎప్పుడు ఏం చెబుతాం మనం? చంద్రబాబు నాయుడు గారితో 1.5 గంటకు పైగా సమావేశం, 40 నిమిషాలకు పైగా పవన్ కళ్యాణ్ గారితో సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ గారిది. జగన్కు చెక్ పెట్టేందుక, వైసీపీని సమాధి చేసేందుకేనా ఈ ఏకాంత చర్చలు? సార్ ఇప్పుడు వాళ్ళందరూ కూటమిలో ఉన్నారు, మాకెప్పటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు కదా. నరేంద్ర మోడీ గారు కూటమిలో ప్రధానమంత్రి అయినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలోనే ఉన్నాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏలోనే ఉన్నారు కదా. సో అప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళతోనే ఉన్నాడు కదా. సో వాళ్ళ పార్టీలో వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటే మాకు చెక్ ఏముంటుంది? కొత్తగా చెక్ పెట్టేది ఇంకోటి అనుకుంటే ఏముంటుంది? సో మా దగ్గర నుంచి ఏమన్నా మేము ఆయనతో ఉండి మోడీ గారితో మేమన్నా విడిపోయో వాళ్ళు వెళ్ళి కలిస్తే ఏదో చెక్ పెట్టారని అంటానికన్నా ఉంటుంది. సో వాళ్ళు ఆల్రెడీ కలిసే ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో భాగస్వాములే కదా. వాళ్ళు వెళ్ళి కలిస్తే ఏముంది? వాళ్ళు ఏమన్నా లొసుగులు ఉండటం వల్ల వెళ్ళి కలిసి ఇళ్ళకెళ్ళి వచ్చాడు. లేకపోతే నరేంద్ర మోడీ గారు అంత ఖాళీగా ఉండరు కదా ప్రధానమంత్రి. ఆయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 20 నిమిషాలు 40 నిమిషాలు ఒకళ్ళ ఇంట్లో, ఇంకోళ్ళ ఇంట్లో మీరు అన్నట్టు ఇంకో 1 గంటన్నర, అంటే దాదాపు 2 గంటలు సమయం ఆడ కేటాయించారు అని అంటే ప్రధానమంత్రి వాల్యుబుల్ టైం కదా. మరి ఎందుకు వెళ్ళారు? అంటే ఏం జరిగింది? చిన్న నాటికైతే వెళ్ళరు కదా. జరిగి ఉంటుంది ఏం వాళ్ళే చెప్పాలి. అది మీ అంచనా ప్రకారము, మీకున్న క్రెడిబుల్ సోర్స్ ప్రకారము నేను అనుకోవటం ఏంటంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పి మోదీ గారు చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు పోటీలు పడి క్యాన్వాయిలు తగ్గించుకుంటున్నారు, పొదుపు సూత్రాలు చేస్తున్నారు. కాబట్టి ఎన్డీఏలో అత్యంత కీలకంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ రాబోయేటువంటి రోజుల్లో ఆ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేసి ఉంటారు అనేటువంటిది నా నమ్మకం. అదే అనుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి రేపు పొద్దున చేజారిపోతుంది మనకి. మీరేమో తెలంగాణలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు, నీవేమో 2 రోజులకు రోజు జ్వరం వచ్చిందంటావు, లేదా ఆపరేషన్ అయిందంటావు, లేదా సినిమా షూటింగ్ అంటావు. చంద్రబాబు ఏమో వారంలో వీకెండ్ వస్తే ఏడా వచ్చి ఉంటాడు. పరిస్థితి బాగాలేదని నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి డిస్కస్ చేశాడేమో. ఇక ఆంధ్రప్రదేశ్ వదిలేద్దాం, తెలంగాణ చూసుకుందాం, ఇందా మీరు అడిగిన కోణంలోనే ఇది ఇంట్రడక్షన్లో మీరు అన్నట్టుగా ఇంకెటు ఆంధ్రాలో గెలిచే అవకాశం ఎన్డీఏ కూటమికి లేదు, తెలంగాణలో అన్న చూద్దాం ఇక్కడ కూటమిదని ఏమన్నా డిస్కస్ చేశాడేమో. ఎందుకంటే అది ఆంధ్రజ్యోతిలో రాశారు. ఏమని ఆంధ్రాలో అని రాయలేదు కానీ తెలంగాణలో పొత్తుల గురించి డిస్కషన్ అయిందని రాశారు ఆంధ్రజ్యోతిలో. ఇది మోడీ గారు వెళ్ళిన తెల్లారి పేపర్లు వస్తాయి కదా, దాంట్లో మరి దాని గురించి ఏమైనా మాట్లాడారేమో. ఏం చెప్పలేం కదా ఎప్పుడు ఏం జరిగిద్ది అనేది. ఒక విషయం అయితే మా కాన్సన్ట్రేషన్ ఈజ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. వాళ్ళు 3 కలిసి వస్తారా, ఆ 3తో పాటు ఇంకెవరన్నా కేఏపాలు ఇంకెవరన్నా కలుస్తా అంటే కలుపుకొని వస్తారా, అవన్నీ మనకి సంబంధం లేదు. మేము మా టార్గెట్ 2029లో మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. సో మొన్న జరిగినటువంటి మంచి కంటే ఇంకా మంచి చేయాలి, ఇది ఫైనల్. నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ ట్రోల్ చేస్తుంది, టార్గెట్ చేస్తుంది. ఎలా అంటే మీరు పేరుకు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, ఆంధ్రప్రదేశ్కి సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మంత్రులు, వీకెండ్కి మాత్రం మీరు హైదరాబాద్కి వెళ్ళిపోతారు, అక్కడ ఎంజాయ్ చేస్తారు అని చెప్పి. ఒక రకంగా ఇది నిజమే, ఒప్పుకుంటాను నేను కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా జరుగుతుంది అదే కదా. ఏదో చుట్టపు చూపుగా తాడేపల్లికి వస్తారు, ఏపీకి వస్తారు, తర్వాత బెంగళూరుకో, తర్వాత యూరప్కో, ఇంకెక్కడికో వెళ్ళిపోతారు.
ముందు మిమ్మల్ని సరి చేసుకుంటే కదా వాళ్ళని మీరు అంటానికి మీకు అర్హత ఉండేది. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వేరు, ప్రతిపక్షంగా కూడా లేని వాళ్ళు వేరు. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మీరు అన్నట్టుగా బెంగళూరు లేదంటే మీరు అన్నట్టుగా ఇంకో చోటకో వారం వెళ్తూ ఉంటే డెఫినెట్లీ మీరు అన్న క్వశ్చన్కి దానికి మనం కంపారిజన్ చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. జగన్ గారు ఈరోజు ఓన్లీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ, వాళ్ళు మాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఉన్న 4 రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం ఉంటే 3 ఒకవైపు ఉన్నాయి, మాదొకటి, అంటే ప్రతిపక్ష పార్టీ మేము. సో ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం, 2 ఓన్లీ ఎమ్మెల్యేగా ఉన్నాం. మాకెక్కడ ఈరోజు క్యాబినెట్ హోదానో లేదంటే క్యాబినెట్ మంత్రిగానో ఏం లేవు మేము. సో అంటే దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి రైట్ లేదు. మీరు ఎందుకు అన్ని రోజులు అక్కడికి వెళ్తున్నారు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే అతన్ని 2024 ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ నువ్వు రోజు హైదరాబాద్లో ఎందుకుంటున్నావని మేము క్వశ్చన్ చేయలేదే. ఎందుకంటే ఎమ్మెల్యే కూడా కాదు క్వశ్చన్ చేయడానికి. నారా లోకేష్ కూడా ఎమ్మెల్యేగా కాదు, ఎమ్మెల్సీ, అయినా ఆయన ఎక్కడి నుంచో వచ్చి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉన్న హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్ళాడు. కానీ మనం ఆ రోజు ఎక్కువ క్వశ్చన్ చేయలేదు. ఎందుకు? అధికారంలో లేరు కదా వాళ్ళు. కానీ అధికారంగా ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలించాలన్నా, ఆంధ్రప్రదేశ్ నుంచా తెలంగాణ నుంచా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి పరిపాలించాలి. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? వారంలో 7 రోజులు తాడేపల్లిలోనే ఉన్నారు కదా. ఆయన బెంగళూరు ఒక్కరోజు కూడా వెళ్ళలేదు కదా 5 సంవత్సరాల్లో. 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళలేదు కదా. సో హైదరాబాద్ కూడా ఏదో 1-2 సందర్భాల్లో కోర్టుకు రావాల్సినప్పుడే కదా వచ్చింది కూడా. మరి ఇంకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉన్నారు అందరూ. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నివాసం ఎక్కడ? మోడీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అమరావతిలో కలిసాడా, హైదరాబాద్లో కలిసాడా? హైదరాబాద్లోనే. మరి అంటే ఆయన ఇల్లు హైదరాబాద్నే కదా. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చి నరేంద్ర మోడీ గారు కలిసారా, తెలంగాణలో కలిసారా? హైదరాబాద్లోనే. మరి అంటే వాళ్ళ నివాసాలు ఇక్కడ ఉన్నాయి క్లియర్గా. 2 పొద్దునొచ్చి సాయంత్రం, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మాదాపూర్లో బ్రేక్ఫాస్ట్ చేసి పవన్ కళ్యాణ్ బయలుదేరితే బేగంపేట ఎయిర్పోర్ట్కి అక్కడ పెద్ద విమానం రెడీగా ఉంటుంది. విమానం గన్నవరం ఇక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్ రెడీగా ఉంటుంది. మాదాపూర్ నుంచి కారులో వెళ్తాడు, స్పెషల్ ఫ్లైట్ బేగంపేటలో రెడీగా ఉంటుంది. ఇది విజయవాడలో దిగుతుంది గన్నవరంలో. దిగంగానే అట్లానే నడుచుకుంటూ 4 అడుగులు ఎక్కితే స్పెషల్ హెలికాప్టర్ దాంట్లోనే అక్కడ రెడీగా ఉంటుంది. అక్కడి నుంచి దిగి ఆయన మంగళగిరో లేదంటే ఇంకో చోటుకో ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చి వెళ్ళి లంచ్ మాత్రం ఆంధ్రలో చేస్తాడు. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ టయానికి వచ్చేస్తున్నాడు ఇక్కడికి. ఇట్లాంటి ఈ నెలలో 2-3 రోజులు ఉంటున్నాయి. ఆయన వచ్చేది 2-3 సార్లు నెలకి. వచ్చేది పొద్దున వచ్చి సాయంత్రం వెళ్తున్నారు. మరి వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రులు ఎట్లా అవుతారు? అది మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇది 1-2 సార్లు ఏదైనా అవసరానికి ఎవరైనా వెళ్ళవచ్చు, దాన్ని తప్పుపట్టం. 100 సార్లు ఈ పర్యటనలకి ఎవరు డబ్బులు? ఏమన్నా సినిమాలో వీళ్ళ ద్వారా సంపాదించిన డబ్బులు కాదుగా, ప్రభుత్వ డబ్బులు కదా. దాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. రెండోది, మీరన్న జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళి వస్తున్నాడు. వీళ్ళు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వెళ్తున్నారు. చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ. సో జగన్ గారి ఇల్లు ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి నుంచి 1 రోజు 2 రోజులు బెంగళూరు వెళ్ళి రావచ్చు. కానీ వీళ్ళు పర్మనెంట్గా హైదరాబాద్లో ఉండి ఆంధ్రాకి వచ్చి వెళ్తున్నారు. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా. రెండోది, మమ్మల్ని బెంగళూరు ఇంకోటో వాళ్ళు క్వశ్చన్ చేయడానికి అసలు వాళ్ళకి రైట్ లేదు. సో మేము ఇప్పుడు అపోజిషన్ స్టేటస్ మీరు ఇవ్వలేదు కదా, మమ్మల్ని అటు క్వశ్చన్ చేస్తారు మీరు. మీ దృష్టిలో మేము ఆఫ్టర్ ఆల్ పులివెందులు ఎమ్మెల్యే కదా, మరి మీరు ఎలా మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు బెంగళూరు ఎందుకు వెళ్ళావు ఇంకోటని? మిమ్మల్ని మేము క్వశ్చన్ చేసే రైట్ ఉంది. మీరు ముఖ్యమంత్రి, మీరు ఉప ముఖ్యమంత్రి, మీరు మంత్రులు. సో మీరు ఈరోజు ప్రభుత్వం, మీరు ప్రభుత్వంలో ఉండి పక్క రాష్ట్రంతో మీకేం పని? పక్క రాష్ట్రంలో ఎందుకు ఉంటున్నారు మీరు ప్రభుత్వంలో ఉండి? మాదాపూర్లో ఏం పని అండి పవన్ కళ్యాణ్కి? భార్య పిల్లలు ఉంటే వారానికి 1 రోజు 2 రోజులు వెళ్ళి రావచ్చు. కానీ వారంలో 1 రోజు 2 రోజులు ఆంధ్రాకి వచ్చి పర్మనెంట్గా అక్కడ నివాసం ఉంటుంటే డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తాం. సో అది గమనించాలి అంతే. రైట్. ముఖ్యమైన 2 ప్రశ్నలతో ముగిస్తాను వెంకటరెడ్డి గారు. మొదటిది, రెట్రోస్పెక్షన్ చేసుకోవాలి, సెల్ఫ్ రెట్రోస్పెక్షన్ చేసుకోవాలి కంపల్సరీగా. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం దారుణ ఓటమిని తట్టుకొని నిస్తేజంగా ఉన్నారు. దాని తర్వాత మిర్చి రైతులకు పరామర్శ పేరుతో, లేకపోతే మీరు చెప్తున్నట్టుగా అక్రమ కేసుల దానికి సంబంధించిన పోరాటం పేరుతో, అన్నిటికీ మించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతోటి వైసీపీ ఒక జోష్లోకి వచ్చింది. మళ్ళీ ఎందుకు ఉన్నట్టుండి ఆ నిస్తేజం ఆవరించింది, గ్రాఫ్ క్రమంగా పడిపోతూ ఉంది. ఎక్కడుంది లోపం అసలు? అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగితేనే వైసీపీలో ఉత్సాహం వస్తుందా? మిగతా ఎవరికి ఆ బాధ్యత ఉండదా? అసలు మీరు అట్లా ఎందుకు అనుకుంటున్నారంటే, మీడియాలో పబ్లిసిటీ కార్యక్రమాలు ఏమైనా కనపడకపోతే మేము యాక్టివ్ లేదని అనుకుంటే తప్పు. నిన్న కూడా రేపల్లి నుంచి 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మోపిదేవి శ్రీనివాసరావు
ఆయన నిన్న కూడా వచ్చి జాయిన్ అయ్యారు కొన్ని వందల మందితో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తుంటారు జోషి, వాళ్ళ పేపర్లన్నింటిలో కూడా చూశాను వచ్చింది. అనేక మంది జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో రెండోది మా పార్టీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్, కొత్త స్ట్రక్చర్ ఏర్పాటు అవుతుంది. సో కంప్లీట్గా దాని మీద బిజీగా ఉన్నారు. జగన్ గారి పర్యటనలు, జిల్లా పర్యటనలు చేద్దాం అనుకున్నది వాయిదా పడటానికి కూడా అదే కారణం. ఎందుకంటే మేము కొత్త స్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తున్నాం. కొత్త స్ట్రక్చర్ మీన్స్ ఓ పార్టీ ఓడిపోయిన తర్వాత సో ఇప్పుడు దాకా కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవరు, పని చేయని వాళ్ళు ఎవరు, వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు, కొత్తగా ఉన్న యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరు చూసుకొని వాళ్ళని మేము అప్గ్రేడ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నేనే ఎగ్జాంపుల్, నేను ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ పెట్టినప్పుడు నేను సేవాదల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింగ్, అది సేవాదల్ అనే ఒక విభాగంలో జనరల్ సెక్రటరీగా ఉన్నా. తర్వాత 6 సంవత్సరాలు నేను స్టేట్ బాడీలో జాయింట్ సెక్రటరీగా పనిచేశాను. తర్వాత నేను అధికార ప్రతినిధి అయ్యా. సో అలానే ఇప్పుడు కొంతమంది జిల్లాలో ఉన్నవాళ్ళు స్టేట్ బాడీలోకి వస్తారు, స్టేట్ జాయింట్ సెక్రటరీలు కానీ అట్లా. సో కొంతమంది జిల్లా అధ్యక్షులు అవుతారు. ఇది అక్కడ పనిచేసిన వాళ్ళు, కొంతమంది ఎమ్మెల్యే స్థాయిలో చేసిన వాళ్ళు జిల్లా అధ్యక్ష బాధ్యతలో. ఇలా స్ట్రక్చర్ ఏర్పడుతుంది. దాదాపు 16 లక్షల మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు, వాళ్ళందరికీ ఐడి కార్డ్స్, ఇవన్నీ ఆల్రెడీ ఆ ప్రక్రియలో ఉన్నాం. అందుకని మీకు యాక్టివ్గా కనపడలేదు, లేదంటే మొన్న మెడికల్ కాలేజీలో అప్పుడు జరిగినంతగా మళ్ళీ 2 నెలలు ఏదో జరగలేదు అని అనుకోవడానికి ముందు ఆ స్ట్రక్చర్ని కంప్లీట్ చేయడానికి విత్ ఐడి కార్డ్. విత్ ఐడి కార్డు, ఒక భరోసా, ఒక గుర్తింపు కార్డు, గుర్తింపు కార్డు వాళ్ళని ఇంకా నిరంతరం యాక్టివిటీస్లో ఉంచాలి. ఓకే. సో రెండోది బూత్ కమిటీలకు సంబంధించి. సో రేపొద్దున ఎలక్షన్కి సంబంధించి మెయిన్ అదే కదా. సో ఇవన్నీ కింద గ్రౌండ్ లెవెల్లో స్ట్రక్చర్ అంతా ఏర్పడతా ఉంది. అంతకుముందు స్ట్రక్చర్ ఉంది కానీ అంటే కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ వీళ్ళని అప్గ్రేడ్ చేయాల్సినవి ఉంటాయి. ఇప్పుడు అదే పదవులు ఇప్పుడు మీరే ఉన్నారు, ఈ పొజిషన్ నుంచి కొంచెం నెక్స్ట్ పొజిషన్కి, ఇదే ఛానల్ నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలనుకుంటారు. ఇలా ఉంటుంది కదా ఎక్కడైనా కూడా. ఆ యాక్టివిటీస్లో ఉంది ఇప్పుడు అంటే పార్టీ. సో ఇప్పుడు ఎలక్షన్ 2 సంవత్సరాలే కదా, 2 సంవత్సరాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంత యాక్టివ్గా ఉందంటే, మీరన్న 11 సీట్లు వచ్చిన పార్టీ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెబితే కేసులు పెట్టడం, కొట్టడం, తనతో చంపేయడం, ఈ పరిస్థితుల్లో మరి ఇంత యాక్టివ్గా ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఆ గట్స్కి మెచ్చుకోవాలి కదా. ఇప్పుడు ఏమంటున్నారు, కేసులు అంటే పెట్టుకోయా అంటున్నారు డైరెక్ట్గా. ఫస్ట్ 2 నెలలు కొంత ఉండుండొచ్చు అంటే కేసులు ఇవన్నీ అలవాటు పడటం కోసం. ఇప్పుడు ఏమైంది, ఎన్ని పెడతారో అని పెట్టుకోండి అంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా మీద 3 కేసులు, అదొకటి 4, 5వది ఇంకా ఫైల్ కాల. అట్రాసిటీ కేసు రెడీగా ఉంది కదా, అదే అది 5వది. అది ఎఫ్ఐఆర్ అయిందా నాకు తెలిసి అయితే ఇక్కడ కాల. ఎప్పుడో రాత్రిపూట చేస్తారు, సాయంత్రం 7:30 అంటే నాకు తెలుసు కాబట్టి వాళ్ళ సిస్టమ్. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 లోపు 2 గంటలలోపు ఎఫ్ఐఆర్ చేస్తారు. పొద్దున్నే 6:30, 7 గంటల లోపు తీసుకెళ్తారు వచ్చి. సో దానికోసం వాళ్ళు ఎప్పుడు చేస్తారు, 10 గంట మనం చూసేది ఉంటుందా ఇంకా. దట్టు మళ్ళీ కంటిన్యూస్గా 3 days కోర్టుకి, ఇప్పుడు అన్ని హాలిడేస్ టైం కదా. సో దానికి ప్రిపేర్, దాని గురించి ఏం లేదు. కాకపోతే ఒక 4 రోజుల్లో 15 రోజుల్లో ఇంటర్వ్యూలకు దూరం అవుతాం, మీడియాకు దూరం అవుతాం. వరుస కేసులు, వరుస అరెస్టులు వైసీపీ క్యాడర్లో ఉత్సాహాన్ని తగ్గిస్తున్నాయా, రాటు దిల్లుగా చేస్తున్నాయా? కసి పెంచింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 వరకు, అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 2009 నుంచి తీసుకుంటే 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పనిచేసింది. ఓకే. ఇప్పుడు అవతల వాళ్ళ మీద కసితో కూడా పనిచేస్తుంది. అభిమానం, కసి 2 పెరిగిన. ఎందుకు, అరే మనం ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేయలేదు, కేసులు మన నాయకుడు కులం చూడలే, మతం చూడలే, అందరికి పథకాలు ఇవ్వాలన్నాడు. తెలుగుదేశం జడ్పీటీసీ వాళ్ళకు కూడా పదవులు వచ్చినాయి, తెలుగుదేశం నాయకులు కూడా పథకాలు వచ్చినాయి. పథకాలు తెలుగుదేశం నాయకులు అందరికీ అందిని, జనసేన కోటేసిన వాళ్ళకి కూడా అందిని. కానీ వీళ్ళు మనకు పథకాల సంగతి దేవుడు ఎరుగు, జెండా పట్టుకుంటే కొడుతున్నారు, లేదంటే నడి రోడ్డు మీద ఏదైతే నరికి చంపినటువంటి పరిస్థితులు, రషీద్ దగ్గర నుంచి సుబ్బారాయుడు దాకా చాలామంది ఇట్లాంటివన్నీ అన్నప్పుడు ఏమైద్ది, కసి పెరిగిద్ది కదా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు సార్, నాలాగా చాలామంది అరెస్ట్ చేశారు. ఒక ఫస్ట్ కేసు అప్పుడు అంటే జీవితంలో ఏమేమి కేసులు లేవు ఇప్పుడు. సో ఏ కేసు నా జీవితంలో మా నాన్న మీద కానీ, మా తాత మీద కానీ, నా మీద కానీ 2024 దాకా లేవు. 2024 ఇలా అధికారంలోకి వచ్చిన 3 రోజుల్లో నా మీద కేసు పెట్టారు. 4వ తారీఖు రిజల్ట్ వస్తే 7వ తారీఖు పెట్టారు. 7వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది, 9వ తారీఖు వచ్చారు. ఏమనిపించింది ఇంక మీకు? దాని తర్వాత 2వ దానికి మీరు ఫిక్స్ అయితేనే రాజకీయాల్లో ఉండాలి, లేదా తప్పుకోవాలి. సో ఇప్పుడు అందరి మీద అదే పరిస్థితి. 1 కేసా 2 కేసులా, ఎన్ని పెడతారో పెట్టుకున్నాయా అంటున్నారు. సో ఇప్పుడు ఎవరు భయపట్ల కేసులకు సంబంధించి.
సో మమ్మల్ని వాళ్ళే ఇంకా యాక్టివ్ చేశారు బాగా. వాళ్ళు ఈ కేసులో ఈయన పెట్టకపోతే కొద్దిగా యాక్టివ్ అవ్వడానికి టైం పట్టేదేమో. అరే ఓడిపోయినాం కదా, ఒక 2 నెలలు 4 నెలలు రెస్ట్ తీసుకుందామని అనుకుంటారు. మీరు రెస్ట్ తీసుకునే టైం ఇవ్వలేదుగా. ఇప్పుడు నేను 4వ తారీఖు రిజల్ట్ వస్తే 6వ తారీఖు నేను లైవ్కి వచ్చా, 7వ తారీఖు నా మీద కేసు అయింది. అవును, మరి ఇంకెక్కడ గ్యాప్ ఇచ్చారు వాళ్ళు? సో అంటే మీరు మాట్లాడితే కేసు పెడతామంటే, అవును కేసు పెడతామంటే భయపడితే ఇంకెందుకు రాజకీయాలు? సో వాళ్ళు ఎన్ని కేసులు పెడితే అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాటు తెలియద్ది, అది వాళ్ళకి తెలియట్లా. ఇప్పుడు మెయిన్ కాదు, మా ఇంట్లో లేడీస్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీకు ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు గారు వాళ్ళ అమ్మాయి. అంబటి రాంబాబు గారు వాళ్ళ అమ్మాయి ఎప్పుడన్నా వచ్చి మాట్లాడిందా? లేదు లేదు, ఆ ఇష్యూతో వాళ్ళ గురు కూతురులో ఇంకో అమ్మాయి అయితే వీడియో కూడా చేసింది అమెరికా నుంచి చేసి. సో ఆయన మనకెప్పుడు 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఏ రోజు కూడా ఫ్యామిలీ మెంబర్స్ బయట రాలా. ఏదైనా ఉంటే ఎలక్షన్ ప్రచారంలో ఆయన కోసం ఆ కాన్స్టిట్యున్సీలో తిరిగి ఉంటారు, ఎవరైనా తిరుగుతారు కాబట్టి. అంతమించి ఎక్కడ మనకు తెలియదు, వాళ్ళ పిల్లల్ని మనం ఎప్పుడు చూసుండం. సో వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి ఇంత బాగా మాట్లాడతారా అనే విధంగా వచ్చారంటే ఏంటి? సో అది మా నాన్న అరెస్ట్ చేస్తారా కసి వస్తుంది. కాకాని గారు వాళ్ళ అమ్మాయి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి రాజకీయాల్లో ఎప్పుడు లేరు. వాళ్ళ నాన్న అరెస్ట్ చేసినాక ఇంకా వారసత్వంగా అమ్మాయి రావాల్సి వచ్చింది. ఈరోజు అలానే మాట్లాడుతున్నారు. యువతరం నేతల్ని నాయకుల్ని కూటమి తయారు చేస్తుంది వైసీపీ. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు మీరు కేసులు పెట్టే కొద్దికి ఏమైంది, ఇంకా బలంగా రియాక్ట్ అవ్వాలని అనుకుంటాం. అయితే పొలిటికల్ అంతే కదా, ఇంకా సైలెంట్ అయిపోతే ఇంకా రాజకీయాలకు ఎందుకు, మనం తప్పుకోవాలి కదా. రాజకీయాల్లో ఉండాలంటే ఎదురుగా నిలబడాలి, దెబ్బలు తినాలి, తన్నించుకోవాల్సిన పరిస్థితులు తన్నించుకోవాలి. మన టైం వచ్చినప్పుడు తన్నాల్సి వచ్చి తన్నాలి. మన టైం వచ్చినా మేము తన్నాలా, అందుకని మమ్మల్ని వాళ్ళు తంతున్నారు. రేపొద్దున తన్నినా ఇంకా మళ్ళీ ఒకసారి మేము తనలేదు మాకు అవకాశం ఉన్నా, కానీ వాళ్ళు అవకాశం దొరికిందని తంతున్నారు. రేపొద్దున మళ్ళీ మాకు అవకాశం దొరికిద్ది, ఇక అప్పుడు కూడా మేము చేతులు ముడుచుకొని కూర్చోలేం కదా. సో రియాక్షన్ కంపల్సరీ ఉండాలి కదా, అది వాళ్ళకి తెలియట్లా. సో మేము చాలా చాలా యాక్టివ్ అవడానికి కారణం రెడ్ బుక్ అంతే. రెడ్ బుక్ మమ్మల్ని ఏదైతే గ్రామాల్లో పడుకునేవాడిని కూడా నిద్రలేపింది. రెండో చూసుకుందాం అంటున్నారు. సరే మీరు చూసుకుందాం అంటే మేము ఎందుకు చూసుకోకుండా ఉంటే వాళ్ళు కేసు పెట్టారు. మరి ఏం చేస్తాం, కేసు పెడితే సైలెంట్గా ఉన్నాడు మీద కేసు పెడితే వాళ్ళు ఏమవ్వాలి, యాక్టివ్ అవ్వాలి కదా. అలా యాక్టివ్ చేశారు ఈరోజు. రైట్. ది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వైసీపీ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కానీ అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇప్పటి వరకు రాలేదు. కానీ రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ కాలు పెట్టడం ఖాయం అని నాకున్న క్రెడిబుల్ సోర్స్. ఒకవేళ కనుక అదే నిజమైతే కేసీఆర్ పిలుపుతో జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తున్నారా? రేవంత్ రెడ్డికి కవితకు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ను స్ట్రెంథన్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తారా? మీ ఆన్సర్తో కంక్లూడ్ చేయండి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉంటాను అనే దాని మీద ఈ కన్ఫర్మేషన్ నడిచినాయి. సో హైదరాబాద్లో ఆయనకి ఇల్లు ఉంది ఆల్రెడీ. మీరు 2019 దాకా నడిపింది హైదరాబాద్ నుంచే కదా రాజకీయాలు. అవును, ముఖ్యమంత్రి కాకముందు అక్కడ ఇల్లు కట్టుకొని, సో ముఖ్యమంత్రి అయినాక ఫుల్ ఫ్లెడ్జ్గా అక్కడ ఉన్నాం. సో అంతకుముందు ఆల్రెడీ హైదరాబాద్ అనేది మొన్నటిదాకా ఉమ్మడి రాజధాని కదా. ఇప్పుడు ఉన్న లీడర్లందరూ ఎక్కడి నుంచే ఉంటున్నారు కదా. అంత తప్ప ఇక్కడ ఉంటారు కాబట్టి మళ్ళీ ఇక్కడ రాజకీయ పార్టీని ఎక్స్పాండ్ చేస్తారు అనేటటువంటిది వాళ్ళు ఎవరైనా ఆలోచన చేస్తే దాని వరకైతే ఇప్పుడు వరకైతే లేదు, ఉండదనే అనుకుంటున్నాను. ఎందుకంటే మేము క్లియర్ కట్గా స్టాండ్స్ ఉన్నాం. సో 2 రాష్ట్రాలు దాని మీద అనేక అంశాలకు ముడిపడి ఉంటాయి. ఓకే. సో 2 కళ్ళ సిద్ధాంతం లాంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమయ్యాడు తెలంగాణలో, 2 కళ్ళ సిద్ధాంతం అని ఒక కన్ను ఎత్తుకుపోయింది కదా ఇక్కడ. సో రేపొద్దున ఆ అంశాలు చంద్రబాబు మేము ముందే చెప్పాము అంశం. సో అందుకని ఆంధ్రాకి మేము కన్ఫైన్ అయి ఉన్నాం. సో ఇప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీదే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి ఉంది, వేరే రాష్ట్రాల మీద లేదు. 2 మీరు అన్న కేసీఆర్ గారి పిలుపు, ఇంకో పిలుపు, ఒకళ్ళు పిలిపిస్తే మేము వచ్చేది ఏంటండి? మేము క్లియర్గా చెప్పాము, మా సింగిల్గా ఓ బలమైన ప్రాంతీయ పార్టీ 100కి 40 మంది సింగిల్గా, అవతల కూటమి కట్టిన 40 మంది మాకు ఓట్లు ఉన్నాయి, ఎన్ని రకాల మేనేజ్ చేసినా. ఓకే. సో అంత మేము బలంగా ఉన్నాం. ఈరోజు అలానే 4 ఎంపీ సీట్లు ఉన్నాయి కేంద్రంలో. మేము అవతల ఎన్డీఏతో లేము, ఐఎన్డీఏతో లేము, ఇండిపెండెంట్ పార్టీగా మేము ఉన్నాం. సో ఇంకొకరు పిలుపునిస్తానో లేకపోతే ఇంకోళ్ళు చెక్ పెట్టానుకో మేము పక్క రాష్ట్రాల్లో కేసీఆర్ గారికి జగన్ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, దాంట్లో కాదంట్లా. స్టాలిన్ గారితో కూడా అదే ఫ్రెండ్షిప్ ఉంది, విజయ్ గారితో కూడా అదే ఫ్రెండ్షిప్ ఉంది. సో అట్లని సో వాళ్ళ పిలుపు మీదకో ఇంకో పిలుపు మీదకో రాజకీయ పార్టీగా మేము ఎట్లా పనిచేస్తాం? సో మేము క్లియర్గా మా రాష్ట్రం ఏదో దాని వరకే కన్ఫైన్ అయి ఉన్నాం. సో యువతలు మాకు రేవంత్ రెడ్డా లేదంటే కేసీఆర్ గారా, వాళ్ళ పాలిటిక్స్, వాళ్ళ స్టేట్కి సంబంధించిన పాలిటిక్స్ వాళ్ళు నడుపుకుంటారు, అది మనకు సంబంధం లేదు. మేము నిజంగా మాకు కొంత బలం ఉన్నమాట వాస్తవం ఇక్కడ.
కానీ ఏంటంటే మేము రమ్మని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా తెలంగాణలో. ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, కొంత హైదరాబాద్లో చాలా వరకు కొంత మహబూబ్ నగరు, హైదరాబాద్లో సగం బెల్ట్ వరకు. సో ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా రెడ్ల సామాజిక వర్గం అయితే బాగా పిలుస్తుంది. రెడ్ల సామాజిక వర్గం ఒక్కటే కాదు సార్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అత్యధిక మంది చనిపోయింది తెలంగాణ నుంచి. సో ఆయన చనిపోయిన మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. దాంట్లో బీసీలు కూడా ఎక్కువ ఉన్నారు. సో బీసీలు, ఎస్టీలు. కాంగ్రెస్తో జగన్ సార్కి ఆ గ్యాప్ రావటం కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఆ ఓదార్పు యాత్ర ప్రభంజనాన్ని చూసే కదా. ఓదార్పు యాత్ర మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వెస్ట్ గోదావరి, గన్నవరం ఎయిర్పోర్ట్ తిరిగి వెస్ట్ గోదావరి తర్వాత నెక్స్ట్ జిల్లా ఖమ్మం కదా. అవును, ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం కదా. అవును. సో మేము అది పాలిటిక్స్గా వద్దనుకున్నాం. మేము ఆల్రెడీ సమైక్యాంధ్ర అప్పుడే పోటీ చేసి మాకు ఖమ్మం ఎంపీతో పాటు అసెంబ్లీ సీట్లు కూడా గెలిచాం కదా అదే జిల్లాలో. సో కానీ ఇప్పుడైతే ఆ కాన్సన్ట్రేషన్ ఏం పక్క రాష్ట్రాల మీద లేదు. ఎందుకంటే మాకు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 2 సంవత్సరాల్లో పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయింది. విపరీతమైనటువంటి అప్పులైనవి. ప్రజలు ఈరోజు బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. పిల్లలు చదువులు ఆగిపోతా ఉన్నాయి ఫీజు రింబర్స్మెంట్ లేక. హాస్పిటల్కి వెళ్తే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేవు, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే ఆరోగ్యశ్రీ పనిచేయట్లేదు. సో ఇన్ని రకాల సమస్యలు అక్కడ ఉన్నాయి. సో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసాం, అక్కడ అపోజిషన్ పార్టీగా ఉన్నాం, రేపు అధికార పార్టీగా మళ్ళీ మేము ఎమర్జ్ అవ్వబోతాం. దాని వరకే కాన్సన్ట్రేషన్ ఉంది. కాకపోతే జగన్ గారు తెలంగాణ నుంచి తెలంగాణలో వచ్చి ఉంటారు, దాంట్లో ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ఇల్లు ఉంది కదా. సో హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, తాడేపల్లి ఉన్నప్పుడు కొన్ని బిజినెస్ మీటింగ్లు ఉన్నప్పుడు అటు బెంగళూరు వెళ్ళొచ్చు. ఏదన్నా కొంతమంది ఇక్కడ మాకు కూడా ఇక్కడ కొంతమంది లీడర్లు ఉన్నారు కదా కలవాలనుకున్నప్పుడు ఇక్కడే వాళ్ళకి మీటింగ్లు పెట్టవచ్చు. చాలామంది అడుగుతున్నారు తెలంగాణలో మీరు పార్టీని ఎక్స్పాండ్ చేయమని. చాలామంది జగన్ గారిని తెలంగాణ నుంచి వచ్చి కలుస్తూ ఉంటారు తాడేపల్లిలో. తెలంగాణ నుంచి వచ్చేటప్పుడు మాకు ఇక్కడ కమిటీలు వేయండి, అన్న మీరు పోటీ చేసినా చేయకపోయినా కమిటీలు వేయండి, పార్టీని మేము ఉంటాము తిరుగుతాము ఏదైనా యాక్టివిటీస్ అని కూడా అడుగుతున్నారు. కాకపోతే ఇంకా జగన్ గారి నిర్ణయం ఎలా ఉంటుందనేది చూడాలి. ఇప్పుడు వరకు అయితే రైట్నో మన ఇంటర్వ్యూ అయ్యే టైంకి అయితే ఇక్కడేం పోటీ చేసే ఆలోచన కానీ అట్లాంటివి లేవు. రైట్. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కాబట్టి వెంకటరెడ్డి గారు, రాబోయేటువంటి రోజుల్లో నా అంచనా కరెక్ట్ అయితే కనుక 2029 ఎన్నికల్లో ఒక కీ రోల్ వైఎస్ఆర్సీపీ ఇక్కడ నుంచి పోషించబోతోంది అనేటువంటిది నాకున్న క్రెడిబుల్ సోర్స్. మీరు ఇప్పటికీ ఒప్పుకోకపోవచ్చు. ఇది అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చిన రోజు తెలంగాణ రాజకీయాలపైన, అప్పటికి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన మళ్ళీ కూర్చుందాం, ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ.